చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ నేపథ్యంలో విజయవాడ సిటీలో వాహనాల రద్దీ పెరిగింది. కార్యక్రమానికి హాజరయ్యేందుకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు తరలిరావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు ఎంతో ప్రయాసపడి వచ్చిన తాము ప్రమాణ స్వీకారం కార్యక్రమం చూడలేకపోయామంటూ పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. ప్రజా సందోహం నడుమ అయిన వారి మధ్య అట్టహాసంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నారా చంద్రబాబు నాయుడు, అలాగే అధినేత. అయితే ఈ కార్యక్రమాన్ని కనులారా చాలా మంది కూడా వీక్షించలేకపోయినటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఇక్కడ చూడొచ్చు, పెద్ద ఎత్తున ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు, ప్రమాణ స్వీకారం పూర్తి చేసుకొని తిరిగి వచ్చినటువంటి జనాలతో మొత్తం కూడా విజయవాడ సిటీ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. వేకువ జాము 2 గంటల ప్రాంతం నుంచి కూడా ఈ ప్రమాణ స్వీకారాన్ని ఎలాగైనా చూడాలన్నటువంటి ఒక తపనతో పెద్ద ఎత్తున విజయవాడకు చేరుకున్నారు. ఇటు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కూడా అన్ని పార్టీల అభిమానులు, కార్యకర్తలు, అంటే ప్రధానంగా టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున రావడం, ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి చాలా మంది కూడా ప్రయత్నించారు. కానీ ట్రాఫిక్ అంతరాయం వల్ల కూడా చాలా మంది ఆ కార్యక్రమానికి పోలేకపోయారు. చాలా మంది నిరుత్సాహంగా వెనుదిరిగి కూడా రావడం జరిగింది. కొందరు అభిమానులు కూడా ఉన్నారు, వారిని కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? విజయనగరం జిల్లా. ఎలా అనిపిస్తుంది? అంటే పోయారా ప్రమాణ స్వీకారానికి? పోయాము, దూరంగా ఉండి చూసి వచ్చాం. అంటే మామూలుగా మీరు ఎలా ఉంటుంది అనుకున్నారు, ఇక్కడ ఎలా ఉంది? ఫ్రీగా చూద్దాం అనుకున్నాం, ఫ్రీగా లేదు ఇక్కడ. కానీ ఊహించలేదా ఇంతమంది జనం వస్తారు? ఇంత జనం ఊహించలేదు. ఇంతమంది జనం వస్తారు ఊహించలేదు. మా దగ్గర డాక్టర్ వాసిరెడ్డి రామనాథం గారు ఒక 50 కార్లు పెట్టింది. 50 కార్లు కూడా 20 కిలోమీటర్లు ఇవ్వకడాగిపోయినాయి. 20 కిలోమీటర్లు ఇవ్వకడాగిపోయినాయి. మా దగ్గర వాసిరెడ్డి రామనాథం గారు టీడీపీ నాయకుడు అంట. మేమే చూడలేకపోతున్నాం. మేము ఆయన కారులో వచ్చినాం. మళ్ళీ ఆపత్తాలు ఎందుకు? ఆయన కూడా వెళ్ళలేకపోయాడు. అంటే నాయకులే పోయలేకపోయారు, అంత జనం వచ్చేసారు. అంత జనం వచ్చారు. పాపం మా దగ్గర డాక్టర్ వాసిరెడ్డి రామనాథం గారు, ఆయన గారు వెళ్ళలేకపోయిండు. ఆయన గారు కూడా మీరు చెప్పండి, అనుకున్నారా ఇంతమంది జనం వస్తారు, ఈ రకంగా ఉంటుందని? భయంకరమైన జనాలు వచ్చినారు, అరవీర భయంకరంగా వచ్చినారు. చంద్రబాబు నాయుడు గారు చూడకపోయినా మాకు చాలా తృప్తిగా ఉంది. చాలా తృప్తిగా మేము సౌతమ్మ పెనుగొండ నియోజకవర్గం సౌతమ్మ వర్గం నుంచి వచ్చినాము. ఆమెను కూడా చూడలేకపోయినాం. చూడకపోయినా కూడా మాకు చాలా తృప్తిగా ఉంది. అని ప్రమాణ స్వీకారం చూసింటే ఇంకా బాగుంటుండే. ప్రమాణ స్వీకారం చూసింటే ఇంకా చాలా సంతోషపడే వాళ్ళము, కానీ చూడలేకపోయినాం. కానీ ఇంతమంది జనం వస్తారు మేము ఊహించలేదండి. నాకు 47 సంవత్సరాలు వస్తున్నాయి. మన ఎన్టీ రామారావు గారికి రాలి ఇంత జనం. మరి ఎంత జనం నుంచి వచ్చారో అర్థం కావట్లా. ఈ కార్యక్రమానికి పోలీసులు మంచి సహకారం ఇచ్చారు, న్యాయం చేశారు. ప్రజాప్రజానికి మంచి వెల్కమ్ చెప్పారు. వాళ్ళకు ధన్యవాదాలు పోలీసులకి. ఆ నేతలైతేనేమి వీళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందంటే, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వచ్చినటువంటి ఫలితాలతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకారానికి అటెండ్ కావాలని చెప్పేసి కూడా ఆశించారు. అందుకు తగ్గట్టుగా నేతలు కానీ అక్కడ ఉన్నటువంటి దిశ నాయకులందరూ కూడా భారీగా ఏర్పాట్లు కూడా చేయడం, అలాగే వాహనాలకు సంబంధించినటువంటి సమకూర్చడం కూడా చేయడం జరిగింది. సో కొద్దిసేపటి క్రితమే మొత్తం ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేసినటువంటి ఆ పరిస్థితి కూడా, ఎందుకంటే ప్రమాణ స్వీకారం అయిపోయింది. అలాగే దేశ ప్రధాని మోదీ రావడం, ఆయన ప్రమాణ స్వీకారం కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవడంతో, అలాగే విఐపీలందరూ కూడా వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా కూడా ట్రాఫిక్ని కొద్దిగా అధికారులు క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే లేకపోలేదు. మొత్తానికి మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి విజయవాడకు పెద్ద ఎత్తున వాహన తాకిడి మాత్రం తగిలిందని చెప్పుకోవచ్చు. వేల సంఖ్యలో, అంటే దగ్గర 2 లక్షల మంది పైగానే అంచనాలు వేసి వస్తారన్నటువంటి అంచనాలతో ఏర్పాటుకు మించి వేల సంఖ్యలో తరలి వచ్చారని చెప్పేసి కూడా నాయకులు అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ మాత్రము